ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, లోకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును. అనసి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పును. సహోదరులారా, మనకు ధారాళంగా లభించాలంటే యేసు నియమించిన పద్ధతి చూడాలి. దానికోసం ఇతరులను అడగడం కాదు, ఇతరులకు ఇవ్వడమే ఆ పద్ధతి. మనము అలా ఇవ్వడం ద్వారా పుచ్చుకునే అర్హత మనకు ఉందని దేవుడు చూచి కొంతవరకైనా ఇతరులు మనకిచ్చేలా చేస్తాడు. అయితే ఇక్కడ యేసు ప్రభువు కేవలం డబ్బు, ఇతర వస్తువులు ఇవ్వడం గురించి మాత్రమే మాట్లాడటం లేదు. ఇవి కాకుండా విశ్వాసులు తమ సమయాన్ని, శ్రమను, తమ సలహాలను ఇతరులకు ప్రేమపూర్వకమైన పరిచర్యను ఇవ్వవచ్చు. వారలా చేస్తే ఏదో ఒక విధంగా వారికి సంపూర్ణమైన ప్రతిఫలము ఉంటుంది. తనకున్న దానిలో నుంచి ధారాళంగా ఇచ్చే విశ్వాసికి ఇది ఒక గొప్ప వాగ్దానం. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.